అయినా మల్లన్న నీ దగ్గర ఇంకా చాలానే ఉండుంటాయి కదా బ్లాక్మెయిల్ చేయడానికి. మళ్ళీ అదే బ్లాక్మెయిల్ పెట్టుకుంటే అయిపోతుంది. ఒకరిద్దరి నాయకులను పట్టుకున్నావా అంటే ఆఫీస్ ఏంది అది రెంట్, దానిలో సామాను కాదు, మళ్ళీ కొత్త ఆఫీస్ కొనుక్కోవచ్చు బిల్డింగ్ ఏకంగాని బ్లాక్మెయిల్తో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో మల్లన్న, కొంతమంది మీద పడి కొడతారు, కొందరు ఆర్థికంగా కొడతారు, కొందరు మానసికంగా కొడతారు. కానీ ఎవరిని నువ్వు ఒక మాట అన్నా కూడా ఎవడైతే ఊరికనే విడిచిపెట్టాడు, అందరూ లోపల పెట్టుకుంటారు. ఏదో ఒక రోజు కూలి తీస్తారు వడ్డీతో. మొదలయ్యింది పతనం, మొదలయ్యింది. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. జాగృతి మంచిగా పునాదులు వేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు. లేదంటే నీలాగా నోరున్న ప్రతి కుక్క మొరుగుతానే ఉంటుంది. పిచ్చి కుక్కలే కదా మొరుగుతున్నాయి అని వదిలేస్తే ఈ మొరగడం రోజు రోజుకి మరీ ఎక్కువైపోతుంది. పిచ్చి కుక్కలు కాస్త ఎర్రి కుక్కలు అవుతున్నాయి. మొరుగుతూ ఉంటే ఏమనకపోతే మీద పడి ఖర్చేలా ఉన్నాయి. అందుకే ఫుల్ స్టాప్ పెట్టినట్టుంది ఆ టీము. ఏముంది, ఆయన నోరు ఉంది కదా అని వాగిండు, వీళ్ళు బలం ఉంది కదా అని అన్నిండ్రు. ఒక ఆడపిల్లను పట్టుకొని ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు తప్పు చేస్తే ఇది తప్పు అని సబ్జెక్టు పరంగా విమర్శించాల.